ఆరోగ్యానికి మంచిదని తెలిసింది. కొలెస్ట్రాల్ 2 రకాలు. ఒకటి గుడ్ కొలెస్ట్రాల్ అయితే రెండవది శరీరానికి హాని చేసే బ్యాడ్ కొలెస్ట్రాల్. అందులో నెయ్యిని మంచి కొలెస్ట్రాల్ గా చెప్తూ ఉంటారు. అయితే నెయ్యి అత్యధికంగా తింటే మాత్రం సమస్యలు ఎదుర్కోవాల్సి వస్తుందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. రోజుకు 2 స్పూన్ల కంటే ఎక్కువ నెయ్యిని తీసుకుంటే కొన్ని రకాల సమస్యలు తప్పవని అంటున్నారు. ఇంతకీ నెయ్యిని ఎక్కువగా తీసుకుంటే జరిగే నష్టాలేమిటో ఇప్పుడు తెలుసుకుందాం. నెయ్యిలో ఉండే కొవ్వు శరీరంలో బ్యాడ్ కొలెస్ట్రాల్ పెంచేందుకు కారణమవుతుందని నిపుణులు చెప్తున్నారు. శరీరంలో కొవ్వు కణాలు అధికంగా పేరుకుపోవడం వల్ల గుండెపోటు వచ్చే అవకాశాలు ఉంటాయంటున్నారు. నెయ్యిలో క్యాలరీలు అధికంగా ఉంటాయి. అందుకే నెయ్యిని తీసుకుంటే బరువు త్వరగా పెరిగే అవకాశం ఉంటుంది. ఎక్కువ కొవ్వు ఉండే నెయ్యిని అధికంగా తీసుకోవడం వల్ల శరీరంలో ఇన్సులిన్ రెసిస్టెన్స్ పెరిగే అవకాశం ఉంది. ఇది రక్తంలో షుగర్ లెవెల్స్ పెంచడానికి కారణమవుతుంది. టైప్ 2 డయాబెటీస్ వచ్చే అవకాశం ఉందని నిపుణులు అంటున్నారు. నెయ్యి ఎక్కువగా తీసుకోవడం వల్ల యాసిడ్ రిఫ్లెక్షన్, గ్యాస్, కడుపుబ్బరం, మలబద్ధకం వంటి సమస్యలు వచ్చే అవకాశం ఉందని చెప్తున్నారు. నెయ్యి తిన్న వెంటనే పడుకుంటే మరిన్ని ఎక్కువ సమస్యలు వచ్చే అవకాశం ఉంటుంది. నెయ్యిని మోతాదుకు మించి తీసుకోవడం వల్ల ఫ్యాటీ లివర్ సమస్యకు దారితీసే ప్రమాదం ఉందని నిపుణులు చెప్తున్నారు. లివర్ పనితీరును తగ్గించి టాక్సిన్స్ శరీరంలో పేరుకుపోయేలాగా ప్రమాదం ఉంటుంది. నెయ్యిని ఎక్కువ మోతాదులో తీసుకోవడం వల్ల ఆయిల్ స్కిన్, మొటిమలు వస్తాయని నిపుణులు చెప్తున్నారు. కొందరిలో నెయ్యి ఎక్కువగా తీసుకుంటే శరీర ఉష్ణోగ్రత పెరిగే అవకాశాలున్నాయని నిపుణులు అంటున్నారు.